మహబూబ్నగర్ జిల్లాలో జిన్నింగ్ మిల్లుల సమ్మె కారణంగా రైతులు పడిగాపులు కాస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. నుంచి జిన్నింగ్ మిల్లులు పూర్తిగా నిరవధిక సమ్మెను చేపట్టాయి. అంటే పూర్తి కొనుగోళ్లను పూర్తిగా నిలిపివేశాయి. ప్రస్తుతం మనం అడ్డాకుల దగ్గర ఉండే ఒక జిన్నింగ్ మిల్ దగ్గర ఉన్నాం. ఈ జిన్నింగ్ మిల్ దగ్గర మనం చూడవచ్చు నిరవధిక బంద్ అని చెప్పి వాళ్ళు ఇక్కడ బోర్డు పెట్టడం జరిగింది. ఇక్కడ ఖచ్చితంగా సిసిఐ వారు పెట్టిన నిబంధనలు ఏవైతే ఉన్నాయో L1, L2, L3 అనే పేరుతో కొన్ని మిల్లులకు మాత్రమే ఇక్కడ ఏదైతే కొనుగోలు చేసేందుకు అనుమతినిచ్చారో పూర్తి అన్ని మిల్లులకు అనుమతులు ఇవ్వాలి. అదేవిధంగా 3 నెలలు 2 నెలల పాటు లేబర్ను పెట్టుకుని మిల్లులకు కొనుగోలు చేయలేని పరిస్థితి ఉంటే మీ లేబర్కు కిరాయిలు లేబర్కు కట్టడం చాలా ఇబ్బందికరంగా మారిందన్న ఉద్దేశంతో ఈ నిరవధిక బంద్కు జిన్నింగ్ మిల్లులు పిలుపునిచ్చాయి. అంటే ఏదైతే L1, L2 అంటే వాళ్ళ కెపాసిటీని బట్టి మాత్రమే ఇక్కడ మొత్తం ఈ L1, L2 అనేది అంటే డివైడ్ చేశారు. అయితే మొత్తం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 96 జిన్నింగ్ మిల్లులు ఉండగా కేవలం 30 జిన్నింగ్ మిల్లుల నుంచి మాత్రమే ఇక్కడ కొనుగోలు చేస్తున్నారు. మిగతా 67 జిన్నింగ్ మిల్లుల పరిస్థితి అంటే దాదాపు 2 నెలల వరకు అక్కడ ఆగాల్సిన పరిస్థితి ఉండటంతో వాళ్ళు తీవ్రంగా అన్యాయం గురవుతున్నామని చెప్పి వాళ్ళు మాత్రం బంద్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ రైతుల అన్యాయం అనేది ఎవరికి పట్టనట్లే కనిపిస్తుంది. ఎట్లాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు? మీరు ఎన్ని రోజులు